మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. స్వాగతం. ఇది ఫెయిత్‌ల్యాండ్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు, విశ్వాసగాథలు, ధైర్యమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం. హెడ్లైన్స్. కెనడా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం. సెయింట్ పాల్ క్యాథలిక్ చర్చ్ పూర్తిగా ధ్వంసం. రంజాన్ ప్రారంభ సందర్భంగా అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లో ముస్లింల ప్రార్థనలు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు. స్కాట్లాండ్ లో సెయింట్ జాన్స్ చర్చ్ లో అగ్ని ప్రమాదం. కారణాలపై దర్యాప్తు. క్రైస్తవ సంఘాల్లో ఆందోళనలు. సూడాన్ లో క్రైస్తవులపై ఘోర హింస ఆరోపణలు. అంతర్జాతీయ సంస్థల ఆందోళనలు. జిహాదును సమర్థించే విదేశీయులను దేశం నుండి బహిష్కరిస్తాం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో. యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ రాజ్యం. వలసదారులకు పోలీస్ మహిళ దీటైన హెచ్చరిక. జైపూర్ రైల్వే స్టేషన్ లో పాస్టర్ కుటుంబం నిర్బంధం. మత మార్పిడి ఆరోపణలపై విచారణ. గుజరాత్ లో సెయింట్ జేవియర్ స్కూల్లో కలకలం. హిందూ సంఘాల ఆగ్రహం. కెనడా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెయింట్ పాల్ క్యాథలిక్ చర్చ్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. మాంట్రియాల్లోని సూడ్ ఔస్ట్ బారోగ్లో ఫిబ్రవరి 23 తెల్లవారుజామున సుమారు 1:30 ఈ మంటలు చెలరేగాయి. కెనడాలోని మాంట్రియాల్ నగరంలో ఉన్న చారిత్రాత్మక సెయింట్ పాల్ క్యాథలిక్ చర్చ్ భారీ అగ్ని ప్రమాదంతో పూర్తిగా ధ్వంసమైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో చర్చ్ భవనం కొద్ది గంటల్లోనే పూర్తిగా కాలిపోయింది. సంఘటన తీవ్రత కారణంగా అగ్నిమాపక శాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంటలను అదుపులోనికి తీసుకురావడానికి డజన్ల కొద్దీ ఫైర్ ఫైటర్లు గంటల తరబడి శ్రమించారు. అగ్ని ప్రమాదం చర్చికి మాత్రమే పరిమితం కాకుండా పక్కనే ఉన్న మాజీ రెక్టరీ భవనాన్ని కూడా వ్యాపించింది. ఆ రెక్టరీ భవనం ప్రస్తుతం వృద్ధుల నివాస కేంద్రంగా ఉపయోగంలో ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా మొత్తం 148 మందిని సురక్షితంగా తరలించారు. తరలించబడిన వారిలో 73 మంది వృద్ధులు ఉన్నారు. బాధితులందరికీ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తాత్కాలిక ఆశ్రయం మరియు ఆహారం, దుస్తులు అందించారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదు అని అధికారులు తెలిపారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ చర్చ్ మాంట్రియల్ నగరానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంగా గుర్తింపు పొందింది. చర్చ్ లోపల ఉన్న చారిత్రాత్మక కళాఖండాలు, పాత ప్రార్థనా వస్తువులు కూడా నశించినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మాంట్రియల్ నగరం మొత్తం తీవ్ర విషాదంలో మునిగింది. స్థానిక ప్రజలు, క్రైస్తవ సంఘాలు ఈ ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నగర చరిత్రలో ఇది అత్యంత దురదృష్టకరమైన అగ్ని ప్రమాదాలలో ఒకటిగా పేర్కొంటున్నారు. రంజాన్ ప్రారంభ సందర్భంగా అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లో ముస్లింల ప్రార్థనలు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు. ఈ ఘటన ఫిబ్రవరి 20, 2026 శుక్రవారం రాత్రి అమెరికాలోని న్యూయార్క్ లో ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ లో జరిగింది. రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా వందలాది మంది ముస్లింలు టైమ్స్ స్క్వేర్ లో ఒక చోట చేరి తరావీ ప్రార్థనలు నిర్వహించారు మరియు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. న్యూయార్క్ నగర చరిత్రలో మొట్టమొదటి ముస్లిం మేయర్ గా ఉన్న జోహ్రాన్ మబ్దాని జనవరి 2026లో బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ భారీ బహిరంగ ప్రార్థన జరగడం విశేషం. ఈ ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో ఆ ప్రాంతం కొంతసేపు రద్దీగా మారింది. కార్యక్రమం కోసం అవసరమైన అనుమతులు తీసుకొని పోలీస్ భద్రతల మధ్యనే ఈ ప్రార్థనలు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ వర్గాల నుంచి భిన్నమైన ప్రతిస్పందనలు వచ్చాయి. కొంతమంది దీనిని మత స్వేచ్ఛకు ఉదాహరణగా ప్రశంసించగా మరికొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని పోస్టుల్లో క్రైస్తవులను అవమానించేలా వ్యాఖ్యలు జరిగాయి అని ఆరోపణలు కూడా వెలుగులోనికి వచ్చాయి. అయితే అధికారికంగా మతాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ఘటనలు నమోదు కాలేదు అని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అమెరికా రాజ్యాంగ ప్రకారం శాంతియుతంగా మత ఆచరణ చేసే హక్కు అన్ని మతాలకు సమానంగా వర్తిస్తుంది అని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. మత నాయకులు మరియు పౌర సంఘాలు ద్వేష ప్రసంగాలకు దూరంగా ఉండాలి అని, పరస్పర గౌరవంతో మెలగాలి అని పిలుపునిచ్చారు. ఈ ఘటన అమెరికాలోని బహుళ మత సమాజంలో మత స్వేచ్ఛ మరియు సామాజిక సహనం అంశాలపై మళ్లీ చర్చకు దారితీసింది. అయితే మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు, అది మన సామాజిక బలానికి ఆధారం. వివిధ మతాలు, సంస్కృతులు కలిసి జీవిస్తున్న దేశంలో సహనం, పరస్పర గౌరవం అత్యంత అవసరం. సామాజిక, రాజకీయ పరిస్థితులు కొన్నిసార్లు ఉద్రిక్తతకు దారితీసిన వాటిని తగ్గించే బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ద్వేష ప్రసంగాలు, అపోహలు, ప్రేరేపిత వ్యాఖ్యలు సమాజాన్ని విభజిస్తాయి. అందుకే చట్టాల కట్టుదిట్టమైన అమలు, బాధ్యతాయుత నాయకత్వం మరియు ప్రజల
ప్రజల్లో అవగాహన, ఇవే మత సామరస్యాన్ని కాపాడే నిజమైన మార్గాలు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. స్కాట్లాండ్లోని సెయింట్ జార్జ్ చర్చిలో అగ్ని ప్రమాదం, కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. క్రైస్తవ సంఘాల్లో ఆందోళనలు. ఈ సంఘటన 2026 ఫిబ్రవరి 14 శనివారం మధ్యాహ్నం సుమారు 3:30 జరిగింది. స్కాట్లాండ్లోని ఫాల్క్రిక్ సమీపంలోని కెమెలియన్ గ్రామంలో ఉన్న చారిత్రాత్మక సెయింట్ జాన్ చర్చిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. 1840లో నిర్మించిన ఈ పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్లు సుమారు 9 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తెచ్చారు. ఈ ప్రమాదంలో చర్చ్ పైకప్పు పూర్తిగా కూలిపోయింది. కేవలం ముందు భాగం మాత్రమే మిగిలింది. ఈ ఘటనతో ఆరాధనా స్థలాల భద్రతపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోనికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం సూచిస్తుంది. అయితే భవనానికి నష్టం వాటిల్లినట్టు అంచనా. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదు అని, ప్రమాదవశత్తు లేదా ఉద్దేశపూర్వక చర్య అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో యూరప్లో చర్చిలపై దాడులు, అగ్ని ప్రమాదాలపై వార్తలు రావడంతో క్రైస్తవ సంఘాలు భద్రత పెంచాలి అని ప్రభుత్వాలను కోరుతున్నాయి. మత నాయకులు మరియు పౌర సంఘాలు వాస్తవాల ఆధారంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. సూడాన్లో క్రైస్తవులపై ఘోర హింసా ఆరోపణలు, సామూహిక సమాధుల నివేదికలు, అంతర్జాతీయంగా ఆందోళనలు. 2026 ఫిబ్రవరి 19 UN ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో సూడాన్లో జరుగుతున్న దారుణాలు జెనోసైడ్ గా వర్ణించింది. ఆఫ్రికా దేశమైన సూడాన్లో క్రైస్తవులపై జరిగినట్లు చెబుతున్న భారీ హింస మరియు సామూహిక సమాధుల నివేదికలు వెలుగులోనికి వచ్చాయి. మానవ హక్కుల కార్యకర్తలు మరియు స్థానిక వర్గాల ప్రకారం తీవ్రవాద గుంపులు దాడులకు పాల్పడ్డాయి అని ఆరోపణలు ఉన్నాయి. బాధితులుగా పేర్కొనబడుతున్న వారిలో ఆఫ్రికన్ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు అని నివేదికలు చెబుతున్నాయి. సంఘటనపై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు అవసరం ఉందని మానవ హక్కుల సంస్థలు కోరుతున్నాయి. కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణంగా సూడాన్లో మతపు మైనారిటీల భద్రత తీవ్రంగా దెబ్బతింటోంది అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హింసాత్మక ఘటనల కారణంగా వేలాది కుటుంబాలు స్థానచలనం చెంది మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. మత నాయకులు ఈ హింసను ఖండిస్తూ మత స్వేచ్ఛ మరియు మైనారిటీల రక్షణకు అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలి అని పిలుపునిస్తున్నారు. అధికారికంగా అన్ని వివరాలు ఇంకా ధృవీకరణ దశలోనే ఉన్నాయి అని, పూర్తి స్థాయి దర్యాప్తుతో నిజాలు బయటపడతాయి అని నిపుణులు చెబుతున్నారు. జిహాద్ను సమర్థించే విదేశీయులను దేశం నుండి బహిష్కరిస్తాం. బెన్ షాపిరోతో మార్కో రూబియో. ఒక ఇంటర్వ్యూలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రసిద్ధ వ్యాఖ్యాత బెన్ షాపిరో షోలో పాల్గొన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉంటూ జిహాద్ను కీర్తించే లేదా ఉగ్రవాద చర్యలను సమర్థించే విదేశీ పౌరుల వీసాలను రద్దు చేసి వారిని వెంటనే బహిష్కరించాలి అని రూబియో ప్రతిపాదించాడు. రూబియో మరియు అధికారిక యుఎస్ వర్గాలు విదేశీయులపై అతి తీవ్రమైన చెకిన్లను అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాటిని జిహాద్ లేదా ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చిన వారికి అమెరికా ప్రభుత్వం వీసాలు లేదా గ్రీన్ కార్డులు రద్దు చేయడానికి సిద్ధంగా ఉంది అని ప్రకటించారు. దీనితో ఆదాయాలు లేదా కార్యకలాపాలు దేశ భద్రతకు హానికరంగా భావిస్తే కూడా ఇది వర్తించవచ్చు. రూబియో మరియు ఇతర అధికార వర్గాలు అందుకు కారణమైన ఉగ్రవాద సన్నాహతలను, జిహాద్కు మద్దతు తెలిపిన వారిని ఆమోదించమని స్పష్టం చేశారు. దీనివల్ల విదేశీయులు అటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వారు లేదా భావనాత్మక మద్దతు తెలిపిన వారు కూడా అమెరికాలో ఉండే వీసాలు లేదా నివాస హక్కులను కోల్పోవచ్చు. ఈ నిర్ణయాన్ని అమెరికా జాతీయ భద్రత బలపరుస్తోంది అని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ విధానంపై న్యాయపరమైన సవాళ్లు కూడా ఉన్నాయి మరియు ఆందోళనలు కూడా ఉన్నాయి. అంటే విదేశీయుల హక్కులు మరియు పరిరక్షణ, ప్రాథమిక హక్కుల అంశాలు చర్చకు దారితీశాయి. యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ రాజు. వలసదారులకు పోలీస్ మహిళ దీటైన హెచ్చరిక. ఈ వార్త మరియు దీనికి సంబంధించిన వీడియోలు 2026 ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి 24 మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో అత్యంత వేగంగా వైరల్ అయ్యింది. ముఖ్యమైన వివరాలకు వెళ్తే, పోలాండ్ సరిహద్దు వద్దకు వస్తున్న ఇస్లామిక్ వలసదారులను ఉద్దేశించి ఒక స్థానిక మహిళా పోలీస్ ధైర్యంగా హెచ్చరిక జారీ చేసింది. ఇది
పోలాండ్. ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే రాజు అని ఆమె స్పష్టం చేసింది. ఐరోపా దేశాల్లో పెరుగుతున్న అక్రమ వలసల పట్ల పోలాండ్ పౌరుల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. పోలాండ్ తమ క్రైస్తవ మూలాలను మరియు సంస్కృతిని కాపాడుకోవటంలో అత్యంత కఠినంగా ఉంటుంది. 2016వ సంవత్సరంలో పోలాండ్ ప్రభుత్వం అధికారికంగా యేసుక్రీస్తును పోలాండ్ రాజుగా ప్రకటించింది. ముస్లిం దేశాల నుండి వచ్చే వలసదారులను అనుమతించడం వల్ల దేశ భద్రతకు, సంస్కృతికి ముప్పు కలుగుతుంది అని ఆమె హెచ్చరించింది. ఈ మహిళ చేసిన వ్యాఖ్యలకు పోలాండ్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక సాంప్రదాయవాద సమూహాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. పోలాండ్ ప్రభుత్వం కూడా EU విధించిన వలస కోటాను వ్యతిరేకిస్తూ సరిహద్దులను కఠినతరం చేసింది. తమ దేశం ఇస్లామీకరణ చెందడాన్ని తాము అంగీకరించబోమని ఆమె తన ప్రసంగంలో పేర్కొంది. బెలారస్ సరిహద్దు ద్వారా పోలాండ్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది వలసదారుల నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలాండ్లోని వివిధ నగరాల్లో వలసదారులు వద్దు, క్రైస్తవ్యమే ముద్దు అని నినాదాలతో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ వీడియో బ్రేవ్ పోలీస్ ఉమెన్ అనే ట్యాగ్ తో ఎక్స్ లో ట్రెండ్ అయ్యింది. వలసదారుల చొరబాటును అడ్డుకోవడానికి పోలాండ్ ప్రభుత్వం సరిహద్దు వెంబడి భారీ గోడను మరియు సైన్యాన్ని మోహరించింది. ఇతర దేశాల నుండి వచ్చేవారు పోలాండ్ సంస్కృతిని మరియు మతాన్ని గౌరవించాలని లేని పక్షంలో ఇక్కడ వారికి చోటు లేదని ఆమె సందేశం ఇచ్చింది. జైపూర్ రైల్వే స్టేషన్లో పాస్టర్ కుటుంబం నిర్బంధం, మత మార్పిడి ఆరోపణలపై విచారణ. సంఘటన వివరాలు: తేదీ ఫిబ్రవరి 23, 2026. స్థలం జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్, రాజస్థాన్. నిర్బంధించిన వారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నిర్బంధంలో ఉన్నవారు పాస్టర్ రోహిత్, అతని భార్య సీమ, వారి కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు మరియు సోదరి యాన్నీ. ఫిబ్రవరి 23న పాస్టర్ రోహిత్ మరియు ఆయన కుటుంబ సభ్యులు RPF అదుపులోనికి వెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రైల్వే ప్రాంగణంలో ప్రయాణ సమయంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. పాస్టర్ రోహిత్ కుటుంబాన్ని ప్రశ్నల నిమిత్తం RPF అధికారులు అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యపై క్రైస్తవ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి స్పష్టమైన నేరారోపణలు తెలియజేయకుండా కుటుంబాన్ని ఆపారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు RPF అధికారులు అధికారికంగా వెల్లడించాలి అని డిమాండ్ పెరుగుతుంది. ఈ ఘటన మత స్వేచ్ఛ, పౌర హక్కులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై చర్చ, ఆందోళన వేగంగా వ్యాప్తి చెందుతుంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ పలు క్రైస్తవ సంఘాలు కోరుతున్నాయి. గుజరాత్లోని సెయింట్ జేవియర్ స్కూల్లో కలకలం, హిందూ సంఘాల ఆగ్రహం. ప్రదేశం గుజరాత్లోని కచ్ జిల్లా నఖత్రానాలో ఉన్న సెయింట్ జేవియర్ స్కూల్లో ఒక సంఘటన 2026 ఫిబ్రవరి 18న వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోనికి వెళ్తే ఒక హిందూ విద్యార్థిని తన బ్యాగ్ లో హనుమాన్ చాలీసా పుస్తకాన్ని పాఠశాలకు తీసుకువెళ్ళింది. తరగతి గదిలో ఆ పుస్తకాన్ని చూసిన ఒక ఉపాధ్యాయురాలు మండిపడ్డారు. పుస్తకాన్ని పాఠశాలకు తెచ్చినందుకు ఆ బాలికను తరగతి గదిలో టీచర్ మందలించింది. దృశ్యాలన్నీ పాఠశాలలోని CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు మరియు స్థానిక హిందూ సంఘాలు పాఠశాలకు చేరుకున్నాయి. పాఠశాల గేటు వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారు అని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి DEO మరియు స్థానిక పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పాఠశాల యాజమాన్యం తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించింది. సదరు ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుండి తక్షణమే తొలగిస్తున్నట్లు పాఠశాల ప్రకటించింది. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే అంతటితో ఆగకుండా టీచర్ను తొలగించిన అనంతరం ఆ తరగతి గదిలోని విద్యార్థులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు అక్కడి సంఘాల నాయకులు. విద్యార్థులు క్లాస్ రూమ్ లో హనుమాన్ చాలీసా చదువుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొన్ని ముఖ్య విషయాలు అందరూ గుర్తుంచుకోవాలి. మిషనరీ స్కూల్లో చదివే విద్యార్థులు అక్కడి నియమాలను గౌరవించాలి. అదే సమయంలో కొన్ని సూత్రాలను కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ప్రైవేట్ లేదా మిషనరీ పాఠశాలకు తమ స్వంత ఆచరణ నియమాలు ఉంటాయి. విద్యా సంస్థల్లో మతపరమైన కార్యకలాపాలు అధికారికంగా నిర్వహించాలి అంటే యాజమాన్య అనుమతి అవసరం కావచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని అనుసరించే హక్కు ఉంది. అలాగే ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీ సంస్థలకు తమ విద్యా సంస్థలను
కార్యక్రమాలను నిర్వహించే హక్కు ఉంది. అంటే వ్యక్తిగత మత స్వేచ్ఛ మరియు సంస్థ నియమాలు రెండు సమతుల్యం కావాలి. విద్యార్థులు స్వచ్ఛందంగా చదివినా అది స్కూల్ అధికారిక అనుమతితో జరిగిందా లేదా అనే విషయం ముఖ్యం. పాఠశాల ఒక నిర్దిష్ట మత సంస్థ అయితే అన్ని మతాల పట్ల సమతుల్యం పాటించడం కూడా అవసరం. పిల్లల మత భావాలను గౌరవించాలి, అదే సమయంలో స్కూల్ నియమాలను కూడా గౌరవించాలి. సమస్యలు నిరసనతో కాకుండా సంభాషణతో పరిష్కరించాలి. చివరగా ఇది ఎవరు సరైన వారు అనే ప్రశ్న కంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై దృష్టి పెట్టడం మంచిది. Be strong and courageous. Do not be afraid and do not be discouraged. For the Lord your God be with you wherever you go. ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధానమైన వార్తలు ఇవే. గుర్తుంచుకోండి, అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా, ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Faithland Media works spreading the light of truth and you are the light of the world. God bless you all.